గెలిచినాడురా సమాధి గెలిచినాడురా. బంధువుల సమాధిపై పెద్ద రాతిని ఉంచిరి భటులు. బంధువుల సమాధిపై పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా.
పిత్రాత్మజుడ విజయమంగళం విమోచక పిత్రాత్మజుడ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం శుభాకర సుధాకర విశుద్ధవందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర సుధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించడానికి అనేక స్తుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి బాటు మమ్మల్ని నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు వెతికినట్లు ఏకడేశ్వరుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుని దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదమ నీతి మధ్యను గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త అద్భుతముల భక్తులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారమోదము. ఆయన వాక్యం వలన ఉండదు. దాంట్లో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంత మాత్రం కలిసి పడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మందను బట్టి నైజును బట్టి పాపలమైన తలుపుల బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుకొచ్చిపోయాడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటినందుము స్తుతించను. మో తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకోవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రావకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి
మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ స్థితిని ప్రేమను వెల్లడించినడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలిగిననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు మన పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరుకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచుడనియు ఈయన ఆవేశములనే దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క దీవెనలు ఆశీర్వాదము పునరుద్ధాన బలము తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ చరిత్ర వేరుగాను, యవన కాల చరిత్ర వేరుగాను, అలాగని శిలువ చరిత్ర వేరు, అలాగని పునరుద్ధాన చరిత్ర వేరుగా మనము చూస్తున్నాం. అలాగని దేవుని యొక్క మహిమ చరిత్రను కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మరణ చరిత్ర తరువాత పునరుద్ధాన చరిత్ర, పునరుద్ధానం తర్వాత మహిమ చరిత్ర మనం చూస్తున్నాం. ఈ మహిమను పొందిన తరువాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇలాగన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో 7 రకాలైన చరిత్రలు మనం గమనిస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఈ దినము మనము ఈస్టర్ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈస్టర్ అన్న మాట జర్మనీ భాషలో నుండి ఓస్టర్ అన్న మాట నుండి అది వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఈస్టర్ అనగా నూతన జీవనములోనికి మనము ప్రవేశించుట. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాసికి నమ్మకానికి మూలరాతి వలె ఈ యొక్క ఈస్టరు అలానే పునరుద్ధాన చరిత్ర మనము చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ ఈస్టరు వచ్చిన సమయానికి అది ఎప్పుడు వస్తుంది? ఈస్టర్ పండుగ అంటే వసంతకాలంలో మనకు వస్తూ ఉంటారు. వసంతకాలం అనగా పాత ఆకులను చెట్లు రాల్చివేసి నూతనమైనటువంటి చిగుళ్ళు, నూతనమైన ఆకులను, నూతనమైన పువ్వులను అది కలిగి ఉంటున్నది. అలానే ఈ యొక్క చెట్లకి ఎలాగనైతే నూతనత్వమును అది కలిగి ఉన్నదో, ఈ నూతనత్వాన్ని మనం చూసినప్పుడు మన యొక్క హృదయానికి ఎంతో ఆనందము, సంతోషము కలుగుతూ ఉంటుంది. అలాగే తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులైన వారు ప్రభు యొక్క మరణమును వారు చూసి ఎంతో వారు బాధపడుతూ నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఎలాగనైతే మరలా ఆయన
మరణమును జయించి తిరిగి లేచాడన్న వర్తమానమును వారికి తెలియగాని వారి యొక్క జీవితాల్లో పెళ్ళుకున్నటువంటి ఆనందాన్ని వారందరూ కూడా చూస్తున్నారు. అలానే ఈ యొక్క పునరుద్ధాన పండుగను మనం చూసినటువంటి మనము కూడా అన్ని బలముల కంటే పునరుద్ధాన బలం ఎంతో శక్తి కలిగినదని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమై సిలువ వేయబడి మరణమై ఆయన మళ్ళా సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. సమాధి చేయబడిన తరువాత మరి ఈ యొక్క యేసు ప్రభువును సిలువ వేయాలి, ఆయనను సిలువ వేసి ఆయన చంపివేయాలి అని ఆలోచన చేసినటువంటి వీరు యేసు యొక్క వాగ్దానాన్ని వారు జ్ఞాపకము చేసుకుంటూ వారికి భయము పుట్టిందంట. ఏమిటంటే ఆయన 3వ దినాన్న లేస్తాను అని ఆయన పారమార్థంగా చెప్పారు. 3వ దినం అనగా ఈ ఆలయమును పడగొట్టి 3వ దినాన్న నేను మరలా కడతాను అన్నారు. ఆలయం అనగా దేవుని శరీరానికి సాదృశ్యముగా, దేహానికి సాదృశ్యముగా కనబడుతున్నది. మరి 3 దినాల్లో నేను కడతాను అనగా 3వ దినాన్ని ఆయన లేస్తాను అని శిష్యుల ద్వారా విన్నటువంటి ఈ పెద్దలైన వారందరూ కూడా ఏం చేశారంటే సమాధి చేసి పెద్ద రాతిని పెట్టి రాతికి మళ్ళా గొలుసులు వేసి ముద్ర వేశారు. ఎందుకంటే ప్రభు తిరిగి లేస్తాడు అనేటువంటి భయము వాళ్ళలో ఉన్నది కనుక ఉన్నటువంటి భయాన్ని ఆయన లేవకూడదు, ఒకవేళ లేచిన ఆయన మరలా నరులలోనికి రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఆ యొక్క సమాధి యొద్ద ఇద్దరిని కావలబెట్టినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సమాధి చేయబడినటువంటి ఆ యొక్క స్థలానికి ఎవరు వెళ్ళారు మొదట మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ యేసు ప్రభు వారు ఆ రాతిని పొల్లించడానికి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు ఉన్నటువంటి సమాధి యొద్ద రాతి ఉన్నదని చెప్పి అక్కడ ఆ స్త్రీలైన వారు యేసు ఉంచినటువంటి సమాధి యొద్దకు వెళుతున్నారు. వెళుతూ వారు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇగో ఆ సమాధి మీద పెద్ద రాతిని ఉంచారు, ఆ రాయి మళ్ళా ఎవరు పొల్లేస్తారు, మనం ప్రభు యొక్క దేహానికి ఎలాగన ఈ యొక్క పరిమళ ద్రవ్యమును పోస్తామని చెప్పి వారందరూ మాట్లాడుకున్నటువంటి సమయంలో వారు తీరా సమాధి యొద్దకు వెళ్ళేసరికి అక్కడ ఆ రాయి ఏమై ఉన్నదో అక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించనని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. మరి ఆ రాయి ఎవరు పొర్లించారు అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే ఆ రాయి చాలా పెద్దది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట వారు చూసి ఆ రాయి ఎంతో పెద్దది కనుక ఈ పెద్ద రాతిని మరి పొర్లించిన వారెవరు అని అక్కడ ఉన్నటువంటి స్త్రీలైన వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నటువంటి సమయంలో మరి ఆ రాతిని పొర్లించిన వారెవరు అని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. అంటే రాతిని పొర్లించిన వారెవరు? ఇప్పుడు దేవుని యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ రాతిని పొర్లించినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు ఏం కలిగిందంట? మహాభూకంపము కలిగిందంట. అంటే భూకంపం కలగడానికి గల కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చూస్తున్నారు. ఆ సమాధి దగ్గర ఎంతమంది ఉన్నారు? 2 కావల వారిని పెట్టారు. ఈ కావల వారు చూస్తూ ఉన్నారట. అయితే ఈ రాతిని పొర్లింపబడిన తరువాత
ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనం గమనించినట్లయితే నార బట్టలు కనబడుతూ ఉన్నాయట. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయము మొదటి వచనములో మనం గమనించినట్లయితే, లూకాసు సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదవడం ఒకసారి. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఎవరు చూశారు? పేతురు గారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంత చక్కగా వారందరినీ కూడా కాపలా పెట్టారు. కాపలా పెట్టినా కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రాయి పొల్లింపబడింది. ఈ రాయి పొల్లింపబడినప్పుడు మరి కావల వారు ఏం చేస్తున్నారు? ఏమా, వారందరూ అడుగుతారు కదా, కావల పెట్టిన వారు మీరు ఏం చేస్తున్నారని అడగరా? అడుగుతారు. అడుగుతున్నటువంటి సమయంలో అక్కడ మహాభూకంపము కలిగినది గనుక అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఇద్దరు భటులైన వారు కూడా ఎంతో భయపడి వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారంట, ఇద్దరు మనుష్యులు కూడా. చూడండి, 4వ వచనం చూసినట్లయితే 24వ అధ్యాయము లూకాసు సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె పడి ఉండిరి. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువుని పండుకున్న స్థలము చూద్దామని చెప్పి అక్కడ ఉన్న వారందరితో కూడా దూత మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగన జరిగింది. యేసు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు. లేచి ఉన్నటువంటి ప్రభు కొరకు వారందరూ కూడా చూచారు, కానీ ఖాళీ సమాధి అందరికీ కూడా కనబడుతుంది. పేతురు గారు అక్కడికి వెళ్ళారు. ఏం కనబడ్డది? నార బట్టలు, ఖాళీ సమాధి మాత్రమే అక్కడ కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు సమాధించినటువంటి రాయి దూత పొల్లించడం, అలాగనే అక్కడ మహాభూకంపం కలగడం. ఆ భూకంపము కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సైనికులైన వారు కూడా ఏం చేశారంటే వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఎందుకంటే ఆ దూత వారికి ఎలా కనబడ్డాలంటే మహాప్రకాశమానముగా వారికి కనబడినప్పుడు వారు భయపడిపోయారట. అయితే మరి తీరా ప్రభువు లేచాడు. లేచినటువంటి ప్రభు తిరిగి లేచాడని ఈ యొక్క ఇద్దరు కూడా వెళ్ళి వారికి ఎవరైతే డబ్బులు ఇచ్చి అక్కడ కాపలా పెట్టారో వారందరితోనూ వారు చేస్తూ వారందరితో వారు చెప్పుతున్నారంట. చూడండి, 11వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చిరి. కనుక అప్పటి నుండే ఏమున్నదమ్మా? లంచం ఉంది. లంచం ఇచ్చి నోరు మూయించడం అన్నమాట. లంచం ఇచ్చి నోరు మూయించివేయడం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కావల వారి యొక్క నోటిని ఎవరు మూసారంటే ప్రధాన యాజకులైన వారు మూసివేశారు. ఏమిచ్చారు? చాలా ద్రవ్యం అనగా డబ్బులు ఇచ్చారు. డబ్బిచ్చి ధనమునిచ్చి ఏమన్నారు? మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయినని మీరు చెప్పిడి. ఇది అధిపతికి చెవినబడినలా మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అలాగున యేసు ప్రభు వారు లేవలేదు, ఆయనను ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పి ఇదే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే నానుడు కనబడుతున్నదట. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు కనుక ఆయన పునరుత్థానుడై ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిని గెలిచాడు.
రాతిని గెలిచాడు, ముద్రను గెలిచాడు. అలాగని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, వారి ఇరువురిని కూడా పెట్టినటువంటి కావలి వారిని దేవుడు గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్నిటిని గెలిచినటువంటి ప్రభువు మనల్ని గెలిపించడానికి, మనల్ని మరలా ఆయన ఉన్నటువంటి స్థలములోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభువారు తిరిగి లేచారు. లేచినటువంటి ఈయనను మొట్టమొదట చూసింది ఎవరంటే మగ్దలేనే మరియా. ఎందుకంటే ఆమె ఆ సమాధి అద్దే కూర్చొని ఉండి యేసు కొరకు ఆమె ఏం చేస్తుంది? విలపిస్తూ ఉన్నదట. ఏం చేస్తుందమ్మా? విలపిస్తా ఉన్నది. విలపిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు తన్ను తాను దాచుకోలేక ఇప్పుడు ఆమెకు తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలానే దేవుని విశ్వాసులారా, మరి మగ్దలేని మరియ వలె మనము కూడా యేసు క్రీస్తు ప్రభువుని వెతికిన యెడల ఆయన మనకి కూడా కనబడి, మగ్దలేని మరియకు కనబడిన దేవుడు ఆమెను మరలా ఆమెతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడేవాడు. గనక ఈ యొక్క పునరుద్ధాన పండుగలో ఏకీవించినటువంటి మనమందరం కూడా దేవుడిచ్చేటువంటి పునరుద్ధాన శక్తితో మనమందరం కూడా బలము పొంది మరలా నూతన జీవితంలోనికి, నూతన ఆశీర్వాదముతో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, గొప్ప దైవానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన పండుగను జరిపించుకొచ్చినటువంటి మేము, ఈస్టర్ పండుగను జరుపుకొచ్చున్నటువంటి మేము, నాయనా మమ్మందరినీ మరలా నీవు నూతన పరిచి, నూతన హృదయమును నీవే మాకు దయచేయమని అడుగుతున్నాం. నాయనా మగ్దలేని మరియతో ఎలాగనైతే నీవు మాట్లాడి ఉన్నావో ప్రభువా, మగ్దలేని మరియతో ఎలాగనైతే నీవు కనబడి ఉన్నావో అలాగన మాకు కూడా కనబడండి ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపమును, మాలో ఉన్నటువంటి అనుమానమునే మూసుకును, అమ్మానమునే మూసుకును, వ్యాధనే మూసుకును మాలోని పెరిగివేసి ప్రభా నాయనా మేము కూడా నిత్య జీవములోనికి వెళ్ళడానికి, వారసులుగా ఉండడానికి నీవే మమ్మందరినీ సిద్ధము చేయండి ప్రభా. మేమందరము నీ వైపు తేరి చూచుచుండగా నాయనా శిష్యులైన వారందరిని ఎలాగనైతే నీవు ఆదరించుచున్నావు నాయనా మమ్మలను కూడా ఆదరించి నాయనా నీవే ప్రభా నీ ఆశీర్వాదముతో నింపమని, నీ పునరుద్ధాన శక్తితో నీవే మమ్మల్ని బలపరిచి మేలు కలగచేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయం. ఎలా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధరుని దగ్గరికి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మక సహవాసం, నీతిమంతుడి ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును ఈ పునరుద్ధాన పండుగ యొక్క ఆశీర్వాదములు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. అందరికీ మన్నాత.